అట్లుంటి ఫోన్ పట్టుకొని కూర్చునే బదులు ఏమైనా పని చేయొచ్చు కదా ఇంట్లో. బయట బట్టలు ఉన్నాయి కొన్ని తెచ్చి మడితే పో. పోవే, రేపు నేను ఎవ్వరు అన్నారు. అమ్మ నేను ఏం నేర్పించిరమ్మా అని మమ్మల్ని అంటారు. ఎప్పుడు ఫోను 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 ఫోన్ పట్టుకొనే కూర్చోవాలి, ఇంట్లో ఏం పని లేనట్టు. అబ్బా మమ్మీ అన్నం తినిపియవా? ఎవరి చేతులతో నాలుగు తింటేనే కడుపు నిండుతుంది బేట. వేసుకొచ్చుకోపో. అబ్బా ప్లీజ్ మమ్మీ, ఏం కాదు, నా కడుపు నిండుతో తినిపియవా? లే నేను తినిపియా, నీ చేతులతో నువ్వే తినాలి. ఆ నెత్తికి నూనె పెట్టుకోపో బేట. లే నువ్వు పెడితేనే పెట్టించుకుంటా. అత్తగారింటికి పోయినాక ఆడెవ్వరు పెట్టరు, నువ్వే పెట్టుకోవాలి. అలవాటు చేసుకో ఇప్పటి నుంచే. నాకు వచ్చు మమ్మీ, కానీ నీ చేతులతో నువ్వు పెడితేనే నేను పెట్టించుకుంటా. నేను పెట్టకు. వారమైంది నెత్తికి నూనె లేక. పెట్టుకోపో. మొండి తయారైంది. నూనె డబ్బా తీసుకొని రాపో, పెడతా. సరే మమ్మీ. ఇగో మమ్మీ నూనె. ఇన్ని రోజులు ఉండొద్దు బేట నూనె లేకుండా, నెత్తిని వస్తుంది. నీ మంచి కోసమేగా చెప్తా. ఈయననే అయినారు పిల్లలు, మొండి లెక్కలు చేస్తారన్ని. పెళ్ళి అయ్యే వరకు నేను నీతోనే పెట్టించుకుంటా. తర్వాత ఎట్లా ఎవ్వరు ఉండరు పెట్టనీకి, నేనేగా పెట్టుకోవాలి. నీ హెల్త్ బాగాలేకపోయినప్పుడు మాత్రమే నేను పెట్టుకుంటా పెళ్ళికి ముందు. అప్పుడే వెళ్తురు వచ్చేసిందా? గుడ్ మార్నింగ్ మోనికా. For a bath. ఇంట్లో ఏం పని చేయకపోతుండేనేమో కదమ్మా ఇంతగానం అయితేను. అట్లేం లేదమ్మా, చేయాలి కదా, నా బాధ్యత. అంతే అమ్మాయి, ఆడపిల్లైనా ఇంట్లో ఏం చేయకపోయినా అత్తగారింటికి వచ్చినాక అన్నీ చేస్తుంది. నేను కూడా ఆడికేనే వచ్చిన కదా, అర్థం తీసుకుంటా. నీకేం రాకపోయినా నన్ను అడుగు, నేను చెప్తా. సరేనా? సరే అత్తమ్మా. మమ్మీ ఫోన్ చేస్తుంది. హలో, హాయ్ మమ్మీ, ఎట్లున్నావు? హాయ్ బేటా, బాగున్నా. ఏం చేస్తున్నావే? తింటున్నా. మీరు తిన్నారా? తిన్నాం, టీవీ చూసుకుంటూ కూర్చున్నాం. మీరు తిన్నారా? తింటారు బేటా అందరం. డాడీ ఇంక ఇంట్లో అందరు మంచిగా ఉన్నారా? అత్తమ్మ ఉందా బేటా? ఉంది మమ్మీ. అత్తమ్మ ఇయ్యాలా? జర ఫోన్ అత్తమ్మ మమ్మీ. హలో, నమస్తే వదినమ్మా. నమస్తే వదినమ్మా. బాగున్నారా? మేము మంచిగా ఉన్నాం వదినమ్మా. మీరు అందరు బాగున్నారా? బాగున్నారు. మీరు? అందరం బాగున్నాం వదినమ్మా. తిన్నారా? మేము ఇందాకనే తిన్నాం. తినేసి ఇట్లనే టీవీ చూసుకుంటూ కూర్చున్నాం ఇక అందరం. ఎల్లుండా పండుగక? సరే వదినమ్మా. నా కుదురుతో వస్తా, లేదు నా కుదరలేదన్నా వాళ్ళిద్దరు వస్తారు, పంపిస్తా. సరే వదినమ్మా. అన్నయ్యకి ఇట్లా అడిగినా అని చెప్పండి. సరే ఉంటాం అలా. సరే వదినమ్మా.
ప్లేట్ నేను తీసుకోతా అత్తమ్మ, మీరు లేచి హ్యాండ్ వాష్ చేసుకోండి. ఏం చేస్తున్నావురా లోపల? అగ్గో అప్పుడే దోమతోనే ఉన్నావా? నువ్వు జరుగు. రోజు నువ్వు ఏదో ఒక పని చేస్తూనే ఉంటున్నావు కదా, ఖాళీగా అయితే ఉంటలేవు కదా, నేను చూస్తున్నా కదా. నేను దోమతో నువ్వు. అరే వద్దమ్మా, అగో ఆయన బయట వాకింగ్ చేస్తున్నట్టు, ఇద్దరు కలిసి వాకింగ్ చేసుకోపో. రోజు చేసుకుంటారు కదా, పో నువ్వు. నేను దోమేస్తా, పో నువ్వు. నూనె అంటుకుందాం, మస్తు రోజులైన. అత్తగారి ఇంటికి పోయినాక ఎవ్వరు పెట్టరు, నువ్వే పెట్టుకోవాలి. అలవాటు చేసుకో ఇప్పటి నుంచి. చీర అయితే కొంచెం అల్గా ఉంటుంది, మంచి ట్రావెలింగ్. నెక్స్ట్ జుట్టు వేసేసుకుందాం. ఇట్లా క్లిప్ పెట్టేసేసుకోవాలా? ఓకే, సింపుల్గా బాగానే ఉందిలే, పెట్టేసుకుందాం. స్టిక్కర్ పెట్టుకొని కుంకుమ. రైట్, పర్ఫెక్ట్. కుంకుమ పెట్టుకుంటేనే నా ముఖంలో కళ కనిపిస్తుంది. వావ్, ఓకే. చలో కమ్మలు పెట్టేసుకొని గాజులు వేసేసుకుంటే అయిపోయింది. ఓ మ్యాన్, లిప్స్టిక్. మెడ మొత్తం ఖాళీ ఖాళీగా ఉంది. చలో చిన్న నల్ల పూసలు వేసుకొని ఫైనల్గా అయిపోయింది. పర్ఫెక్ట్. చలో బాయ్ బాయ్. ఆంటీ, ఆంటీ ఎవరు? అరే వచ్చేసినా? హాయ్ మమ్మీ. తిందాం దా బేట. అరే నేను పట్టుకొస్తుండే కానీ పిలిస్తే. ఏంటే పెళ్ళికి ముందు తినిపి అన్నా తినిపించకపోతుండే, ఇప్పుడు అడగక ముందుకే తినిపిస్తాడు. అది అంతేలే బేట. మెల్లగా ఉమ్మేసుకుందాం. ప్లేట్ ఆనే పెట్టు, కడగకు. ఏం చేస్తుంది, పిల్లింగ్ వస్తలేదు. అరే వద్దు బేట, నువ్వు ఒరుగుపో. ఏం కాదు, ఇవే ఉన్నాయి కదా. నా బిడ్డ ఏ బాధ్యత తీసుకొని అడంతా పని చేస్తుంది. మళ్ళీ ఈడ కూడా వేస్తావా? అవసరమైతే నేనే పిలుచుకుంటా, నువ్వు. అరే ఏం కాదు మమ్మీ. అరే ఉరుగుపో. సరే సరే అత్తమ్మా. సరే బాయ్ అత్తమ్మా. అత్తమ్మకు ఫోన్ చేసి మాట్లాడొద్దా బేట? మాట్లాడనే ఇప్పుడే. మాట్లాడాలమ్మా. నువ్వు వీడున్నా కూడా అత్తమ్మ వాళ్ళకి ఫోన్ చేసి ఎట్లున్నారు ఏందని కనుక్కొని మాట్లాడాలి. ఇంకేందిరా, ఎట్లుంది మళ్ళీ పెళ్లి లైఫ్? ప్రెజెంట్ అయితే మంచిగా ఉంది మమ్మీ. తర్వాత కూడా ఇట్లనే ఉండాలని అనుకుంటున్నా, ఉంచుకుంటా. కోడలుగా మంచి పేరు తెచ్చుకోవాలి, మంచిగా ఉండాలి. ఏమంటున్నా? పెళ్ళికి ముందు ఎంత లగ్జరియస్గా లేకపోతే ఎంత ఫ్రీగా ఎంత కంఫర్ట్గా ఉంటామో, పెళ్ళైన తర్వాత కూడా అంతే కంఫర్ట్గా ఉండొచ్చు, ఉండాలి. కానీ కొంచెం బాధ్యతలు ఎక్కువైతాయి అంతే. అది నా బాధ్యత అని తీసుకొని మనం తీసుకుంటే అంత పెద్ద ఏం అనిపించదు. సో ఇది జస్ట్ అంటే నా లైఫ్ స్టోరీ ఏమో, నా పెళ్ళైనాక స్టోరీ ఏమో అని అనుకోకండి. ఇన్ జనరల్గా తల్లి కూతుర్ల ప్రేమ ఎట్లుంటుంది అనేది చూపించడానికి వీడియో తీసిన అంతే. సో నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోనస్ వరల్డ్. బాయ్ బాయ్.